శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ 75698211. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం జూలై 4 ధనుసు రాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది. ధనుస్సు రాశివారు ఈరోజు ఆర్థిక విషయాలలో అత్యంత జాగ్రత్తగా, ఒక సైనికుడిలా అప్రమత్తంగా ఉండాలి. ఇది పెద్ద ఆర్థిక లాభాలను ఆశించే రోజు కాదు, బదులుగా ఉన్నదానిని కాపాడుకోవాల్సిన రోజు. మీరు చేసే ప్రతి ఆర్థిక ప్రయత్నంలోనూ ఆచితూచి అడుగువేయడం చాలా ముఖ్యం. ఖచ్చితమైన బడ్జెట్ను రూపొందించుకుని దానికి తూచా తప్పకుండా కట్టుబడి ఉండండి. విలాసవంతమైన లేదా అనవసరమైన ఖర్చులను పూర్తిగా నియంత్రించండి. స్నేహితులకు లేదా బంధువులకు అప్పులు ఇవ్వడం లేదా వారి నుండి తీసుకోవడం వంటి వాటికి ఇది అస్సలు మంచి రోజు కాదు. ఇది సంబంధాలను దెబ్బతీయవచ్చు. ఆన్లైన్లో లేదా బయట మోసపూరిత వ్యక్తులు లేదా త్వరగా ధనవంతులు అవ్వండి వంటి పథకాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. అనుభవజ్ఞులైన ఆర్థిక సలహాదారుల నుండి సలహాలు తీసుకోవడం మీకు ఎంతగానో మేలు చేస్తుంది. ఈరోజు ధనుస్సు రాశివారు తమ ఆరోగ్యం పట్ల ఏమాత్రం అజాగ్రత్త వహించకూడదు. పనిలో ప్రత్యర్థుల కార్యకలాపాలు లేదా పై అధికారుల నుండి వచ్చే ఒత్తిడి మీకు తీవ్రమైన మానసిక ఒత్తిడిని కలిగించవచ్చు. ఈ ఒత్తిడి తలనొప్పి, కడుపులో గడబిడ లేదా నిద్రలేమి వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. తార్కిక చర్చలు మరియు వాదనల కారణంగా మానసికంగా అలసిపోతారు. కాబట్టి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటించడం అత్యవసరం. సమయానికి ఆరోగ్యకరమైన భోజనం చెయ్యడం, కెఫిన్ మరియు జంక్ ఫుడ్డుకు దూరంగా ఉండడం మరియు రాత్రిపూట కనీసం 7-8 గంటల గాఢమైన నిద్రపోవడం చాలా ముఖ్యం. ప్రలోభాలకు దూరంగా ఉండడం అంటే మిమ్మల్ని మానసికంగా బలహీనపరిచే చెడ్డు అలవాట్లకు కూడా దూరంగా ఉండాలని గ్రహించాలి. ఉద్యోగస్తులకు ఈరోజు వృత్తిపరమైన ప్రయాణం ఒక సాధారణ వేగంతో కొన్ని ఎత్తుపల్లాలతో సాగుతుంది. సేవారంగంలో లేదా కస్టమర్ సపోర్ట్లో పనిచేసేవారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు, కానీ కొన్ని క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది. కార్యాలయంలో మీ ప్రత్యర్థులు చాలా చురుకుగా ఉండి మీ పనిని ప్రభావితం చెయ్యడానికి లేదా మీ పురోగతికి అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. మీ పని సామర్థ్యం పెరిగినప్పటికీ చిన్న అజాగ్రత్త కూడా పెద్ద తప్పుకు దారితీయవచ్చు. కాబట్టి ప్రతి పనిని రెండుసార్లు సరిచూసుకోవాలి. సమయ నిర్వహణను ఒక ఆయుధంలా ఉపయోగించండి మరియు మీ దైనందిన ప్రణాళికలను ఖచ్చితంగా పాటించండి. భావోద్వేగాలకు లోనవ్వకుండా తార్కిక వాదనలతో మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. శ్రద్ధ మరియు స్థిరత్వాన్ని కొనసాగించడం ద్వారా మాత్రమే మీరు ఈ రోజును విజయవంతంగా ముగించగలరు. వ్యాపారస్తులు ఈరోజు అత్యంత క్రమశిక్షణతో, జాగ్రత్తగా మరియు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఆర్థిక ప్రయత్నాలలో మరియు కొత్త నెట్టుబడుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. మీ బడ్జెట్ దాటి ₹1 కూడా అదనంగా ఖర్చు చెయ్యవద్దు. మోసగాళ్లు కొత్తగా పరిచయమై పెద్ద లాభాలు ఆశచూపేవారి పట్ల జాగ్రత్త వహించండి. ఏ ఒప్పందంపై సంతకం చేసే ముందైనా దానిని క్షుణ్ణంగా చదివి న్యాయ సలహా తీసుకోవడం ఉత్తమం. అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటి లావాదేవీలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ వ్యాపార ప్రత్యర్థులు చురుకుగా ఉండవచ్చు, కాబట్టి మీ వ్యాపార రహస్యాలను
కొత్త ప్రణాళికలను అత్యంత గోప్యంగా ఉంచండి. పెద్ద నెట్టుబడులు పెట్టడానికి, వ్యాపారాన్ని విస్తరించడానికి లేదా కొత్త భాగస్వామ్యాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయం కాదు. విద్యార్థులు ఈరోజు చాలా క్రమశిక్షణతో, పట్టుదలతో మరియు ఏకాగ్రతతో ఉండాలి. అనవసరమైన చర్చలకు, కాలక్షేపానికి దూరంగా ఉండి పూర్తిగా తార్కిక అధ్యయనాలపై దృష్టి పెట్టండి. శ్రద్ధ మరియు స్థిరత్వాన్ని కొనసాగించడం మీ విద్యా పురోగతికి అత్యంత ముఖ్యం. సోషల్ మీడియా, స్నేహితులతో అనవసరమైన ప్రయాణాలు వంటి ఏకాగ్రతను దెబ్బతీసే ప్రలోభాలకు పూర్తిగా దూరంగా ఉండండి. ప్రతి గంటకు ఒక ప్రణాళిక వేసుకొని సమయ నిర్వహణను ఖచ్చితంగా పాటించడం ద్వారా మీ సిలబస్ను సకాలంలో పూర్తి చెయ్యగలుగుతారు. అజాగ్రత్తను నియంత్రించుకోండి. పరీక్షలలో చిన్న నిర్లక్ష్యం కూడా మీ గ్రేడ్ను ప్రభావితం చేయవచ్చు. అనుభవజ్ఞులైన సీనియర్లు లేదా మీకు ఇష్టమైన ఉపాధ్యాయుల నుండి సలహా తీసుకోవడానికి ఏమాత్రం వెనుకాడవద్దు. ధనుస్సు రాశివారు ఈరోజు ఒక చెక్లిస్టులాగా అనేక జాగ్రత్తలు పాటించాలి. 1. ఆర్థిక విషయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండండి. బడ్జెట్కు కట్టుబడి ఖర్చులను నియంత్రించండి. 2. అప్పులు ఇవ్వడం తీసుకోవడం వంటి పనులకు దూరంగా ఉండండి. 3. మోసపూరిత వ్యక్తులు, ఆకర్షణీయమైన కాని నమ్మశక్యం కాని పథకాల పట్ల జాగ్రత్తగా ఉండండి. 4. పనిలో అజాగ్రత్తను అదుపులో ఉంచుకోండి. ప్రతి పనిని శ్రద్ధగా చెయ్యండి. 5. సమయపాలనను ఖచ్చితంగా పాటించండి. 6. మీ ఏకాగ్రతను దెబ్బతీసే ప్రలోభాలకు లొంగవద్దు. 7. కార్యాలయంలో లేదా వ్యాపారంలో ప్రత్యర్థుల కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండండి. 8. అన్నింటికన్నా ముఖ్యంగా క్రమశిక్షణను పెంపొందించుకొని భావోద్వేగాల కంటే తర్కానికి ప్రాధాన్యత ఇవ్వండి. కుటుంబంలో ఈరోజు శాంతియుత వాతావరణాన్ని కాపాడుకోవడానికి మీరు తార్కిక మరియు శాంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వాలి. భావోద్వేగాలకు లోనయ్యి కోపంగా లేదా ఆవేశంగా మాట్లాడడం వలన చిన్న విషయాలు కూడా పెద్ద అపార్థాలకు దారితీయవచ్చు. వృత్తిజీవితంలోని ఒత్తిడిని మరియు చిరాకును ఇంటిపై చూపించకుండా జాగ్రత్తపడాలి. కుటుంబంలోని అనుభవజ్ఞులైన పెద్దల సలహాలను మరియు సూచనలను గౌరవించి పాటించడం కుటుంబంలో శాంతిని కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ఇంటికి సంబంధించిన ఆర్థిక విషయాలలో, ముఖ్యంగా ఖర్చుల విషయంలో కుటుంబ సభ్యులతో పారదర్శకంగా ఉండడం మరియు అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం ఈరోజు మీ ప్రధాన లక్ష్యం కావాలి. మీ జీవిత భాగస్వామితో ఈరోజు చాలా ఓపిగ్గా, అర్థం చేసుకునే విధంగా మరియు తార్కికంగా వ్యవహరించాలి. బయటి ప్రపంచంలోని ఒత్తిడులు, ముఖ్యంగా వృత్తిపరమైన ఒత్తిడులు, మీ వైవాహిక సంబంధంపై ప్రతికూల ప్రభావం చూపకుండా చూసుకోవడం మీ బాధ్యత. ఆర్థిక విషయాల గురించి, ముఖ్యంగా బడ్జెట్, ఖర్చులు మరియు పొదుపు గురించి మీ భాగస్వామితో స్పష్టంగా, నిజాయితీగా మాట్లాడండి. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం వంటి నియమం కుటుంబానికి కూడా వర్తిస్తుంది మరియు ఈ విషయంలో ఇద్దరూ ఏకాభిప్రాయంతో ఒకరికొకరు మద్దతుగా నిలవాలి. మీ బంధంలో నమ్మకాన్ని కాపాడుకోవడానికి బయటి ప్రలోభాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం. ఇది ఒకరినొకరు అర్థం చేసుకొని మద్దతుగా నిలవాల్సిన సమయం. ప్రేమ జీవితంలో ఈరోజు కొన్ని సున్నితమైన సవాళ్లు ఎదుర్కోవచ్చు. తార్కిక చర్చలు శృతిమింటితే అవి కఠినమైన వాదనలకు దారితీయవచ్చు. ఇది మీ భాగస్వామిని బాధపెట్టవచ్చు. కాబట్టి మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు నీవు తప్పు అని వేలెత్తి చూపేదన్ని నాకు విలా అనిపిస్తోంది అని మీ భావాలను ఓకికగా మరియు ప్రేమగా చెప్పడానికి ప్రయత్నించండి. బయటి ప్రలోభాలు లేదా మూడవ వ్యక్తి జోక్యం మీ సంబంధంలో సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి మీ బంధం పట్ల నిబద్ధతతో మరియు సంపూర్ణ నిజాయితీతో ఉండడం చాలా అవసరం. అవివాహితులు కొత్త సంబంధాలను ప్రారంభించడానికి తొందరపడకూడదు.
ప్రస్తుతం ఉన్న సంబంధంలో నమ్మకాన్ని మరియు అవగాహనను పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.